వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆ పిల్లల్ని కూడా 2 వేసేసి సూపర్ ఎత్తండి కట్టి మీద అంతే అంతవరకే. ప్రతిరోజు స్కూల్లో గొడవ అయినప్పుడు కనీసం ప్రిన్సిపల్ అని అడగాలి కదా, ఏమైంది ఏంటని అడగాలి. అలా పడి వదిలేసారు సవాన్ని. స్కూలు ఇల్లు తప్ప ఆడికి రెండో ప్రపంచం తెలియదు. ఫ్రెండ్షిప్ ఎక్కువండి, ఆ ఫ్రెండ్స్లో ప్రాణం తీస్తారు. కనీసం ఇప్పటికి స్కూల్ యాజమాన్యం ఒక్కడు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి మాకు న్యాయం జరిగితే కానీ ఒక రెండు వెళ్ళాం. మా బిడ్డ మాకు రాలేదు, మాకు న్యాయం జరగాలి. కుటుంబంలో ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఈరోజు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మనం బొబ్బుల్లో జరిగిన ఘటన అయితే చూడవచ్చు. 9వ తరగతి చదువుతున్న ఒక పిల్లవాడు ఇద్దరు పిల్లవాళ్ళ మధ్య గొడవ కారణంగా ఈరోజు పూర్తిగా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనమైతే చూడవచ్చు, ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఇక ఈ లోకాన్ని విడిచి నా కొడుకు వెళ్ళిపోయాడు, మేము ఎలా బతకాలి అంటూ తీవ్ర రోధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆవిడికి ఏదైతే ఆ తల్లికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు అలాగే ఆ పరిసర ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వచ్చి భరోసా కూడా ఇస్తున్నప్పటికీ కూడా ఆ తల్లి ఆ రోదనలో తీవ్రంగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ తల్లి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అమ్మ, బాబు ఎలా ఉండేవాడు, ఏంటి ఎలా ఉండేవాడు, మనతో ఎలా మీరు మీ మధ్య ఎలా మెలిగేవాడు, పిల్లడు కూడా చాలా మంచివాడు అని చెప్తున్నారు. ఏంటి బంగారు కొడుకు బంగారు, ఎవరు పట్టడు. స్కూలు ఇల్లు తప్ప ఆడికి రెండో ప్రపంచం తెలియదు. స్కూల్కి వెళ్ళడం ఇంటికి రావడం తప్ప స్కూల్ ఏడు జరిగిందో మాకు తెలియదు. గొడవ పడుతున్నారు అంటున్నారు కదా, ఎప్పటి నుంచి గొడవ పడుతున్నారు ఏంటి? మొన్న శుక్రవారం నుంచి అయిందంట, ఎవరు చెప్పలేదు మాకు. స్కూల్లో కూడా ఎవరు తల్లిదండ్రులకు చెప్పాలి కదా, ఎవరికి చెప్పలేదు మాకు. ముందు చెప్పుంటే నా కొడుకుని ఏదో ఆడికి ఏదో చెప్పుకున్నో లేదంటే స్కూల్ మార్చుకున్నో అలా చేస్తున్నాడు అనేసి ఏది లేదు. స్కూల్కి వెళ్ళి మనిషి చంపేసి ఇంటికి శ్రమ ఇవ్వడం ఏంటి? స్కూల్ బట్టలతోనే పిల్లడు ఈ గొడవ పడుతున్నప్పుడు రోజు ఎన్నాళ్ళు ఇంటి దగ్గర ఎలా ఉండడు అలానే ఉండేవాళ్ళు, ఏమైనా మార్పు ఏమైనా కనిపించేది? ఏం లేదండి, మామూలుగా ఉండేవాడు, ఎప్పుడులాగా ఉండేవాడు. అంటే మరి గొడవ పడుతుంటే ఎలా తెలిసింది మీకు? చేతికి ఏదో బ్యాండ్ రేసి ఏటి నన్ను అయిందంటే క్లాస్ పిల్లలు మేము కొట్టుకోను అంటే ఎందుకు స్కూల్కి దేనికి వెళ్తున్నారా, కొట్టుకోవడానికి చదువుకోవడానికి అని అడిగితే మేము ఉట్టినే కొట్టుకుంటాం అమ్మంటే మీ సార్లు ఏమంటారు అంటే ఆ మాటకి ఏది సమాధానం చెప్పలేదు. ఉట్టినే ఇస్తాడు. అది స్కూల్ సార్లు పట్టించి చేసుకుంటే ఇంతవరకు రాకపోను. ఆ సార్లు పట్టించి చేసుకోమని నా కొడుకు దూరం అయ్యాడు. ఆ సార్లే పట్టించి చేసుకోలేను. స్కూల్లో ఏ జరిగినా ఒక క్రమశిక్షణ లేకపోయింది. చూసాం కదా, ఆ తల్లి కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క కొడుకు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవడంతో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అదే సమయంలో ఇక్కడ కూడా వాళ్ళతో పాటు వచ్చినటువంటి భరోసా ఇవ్వడానికి వచ్చినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, పిల్లడు ఎలా ఉండేవాళ్ళు ఏంటి మీతో పాటు చూసేవాళ్ళు కదా, ఆ తల్లి కూడా తల్లడిల్లిపోతుంది, చూస్తుంటే ప్రాణం కూడా తరుక్కుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా ఉండేవాడు పిల్లలు? మంచోడు అండి, చాలా భయం, అసలు గొడవలంటే భయం అసలు బాబుకి, చాలా మంచోడు. అమ్మ, పిల్లడు ఎలా ఉండేవాళ్ళమ్మ? పిల్లని మేము చూసేవాళ్ళు కదా రోజు, ఎలా ఉండేవాడు? బాగానే ఉండేవాడు, చదువు ఇల్లేనండి, ఏం గొడవలు అయ్యే తెలియదండి. 5:30 అయింది మాకు ఫోన్ వచ్చింది, హాస్పిటల్లో కొట్టేసి పడేశారు అంతే. మంచోడు అండి, చదువు ఇల్లు చదువు ఇల్లు చదువు ఇల్లు గొడవలు. ఫ్రెండ్షిప్ ఎక్కువండి, ఆ ఫ్రెండ్స్లో ప్రాణం తీస్తారు, ఆ ఫ్రెండ్లో ప్రాణం తీస్తారండి. మా మనవడే
అలా అమ్మాయికడండి ఏడు తెలియదండి, పేదోళ్ళండి. మాకు న్యాయం జరిగినట్టు చేయండి, మాకు న్యాయం జరిగినట్టు చేయండి. మా బిడ్డను మాకు రాలేదు, మాకు న్యాయం జరగాలి అంత తప్పించి ఇంకేం మాట్లాడలేదు. మా మనవడేనండి. అంటే గొడవ పడుతున్నప్పుడు మీకు ఏమైనా చెప్పారా? గత 3-4 రోజుల కింద నుంచి గొడవ పడుతున్నారు అని చెప్తున్నారు. అది ఇంటి దగ్గర ఎవరు చెప్పలేదు? నిన్న స్టేషన్ దగ్గర వచ్చాం, ఇక్కడికి వచ్చాం కదా, హాస్పిటల్లో వాళ్ళు తెచ్చి ఎంక్వైరీ చేస్తే చెప్పారట శుక్రవారం నుంచి గొడవలు అవుతాయి సార్. ఆ విషయం కూడా మాకు తెలియదండి, ఆ విషయం మాకు తెలియదు. తెలిస్తే స్కూల్ మానిపించిద్దు. సో ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఏం జరుగుతుందమ్మా? ఏంటి ఇక్కడ ఇంతమంది వచ్చి ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఏదో గొడవ అవుతున్నట్టు? ఏం జరుగుతుంది? గొడవలు అవుతాయిలేండి, ఏం చెప్తాం మరెంకేటి చెప్తాం? ఆ పిల్లని చూపించి ఆ పిల్లడికి న్యాయం చేస్తే బాగుంటుంది. ఆ పిల్లని కూడా 2 వేసేసి శుభ్రం ఇద్దరిని చంపియాలి. ఆ పిల్లని కూడా తీసుకురాలి మా కాడికి. ఇద్దరు ఒకే కట్టి మీద కాయలు చెప్తాం అంతే, అంతవరకే. ఇప్పుడు రావాలి కదమ్మా పోనీ. 3 రోజులు స్కూల్లో ఇంత కూడా పట్టించుకోలేదండి, రోజు గొడవలు అవుతూనే ఉంటున్నాయంట. కానీ ఇంత ఇప్పటికీ స్కూల్లో ఇప్పటికి ఒకళ్ళు రాలేదు. ప్రతిరోజు స్కూల్లో గొడవ అయినప్పుడు కనీసం ప్రిన్సిపల్ అని అడగాలి కదా, ఏమైంది ఏంటని అడగాలి. ఒక్కరు కూడా అడగకుండా ఏం చేయకుండా వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు మా పిల్లలు మాకు చంపించినంత వరకు తీసుకొచ్చారు. అవతల వాళ్ళు ఉంటారా అంటే మాకు తక్కువ క్యాస్ట్ అనేసే కదా అందరూ ఊరుకుంటున్నారు. అదే పెద్ద వాళ్ళు అయితే ఇప్పటికీ అందరూ రైజ్ అవుతారు. మాకు ఏమి పలుకుబడి ఏమి లేక కదా అందరూ వచ్చి మాకు ఇది అవుతున్నారు. డబ్బులు అయితే అవుతాడు. ఇప్పుడు కనీసం స్కూల్ నుంచి ఒక్క ప్రిన్సిపాల్ కాదు ఎవరు రాలేదు కనీసం అనడానికి. అలా పడేసి వదిలేసారు సవాన్ని. ఆడెక్కడున్నా సరే ఇప్పుడు రావాలి ఇక్కడికి అర్జెంటుగా. ఇప్పుడు పోలీసులు వచ్చారు కదా, ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడుతుండే, ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటామంటున్నారు, ఏమంటున్నారు పోలీసులు? న్యాయం చేస్తానండి, ఎప్పుడు చేస్తారండి? నిన్న సాయంత్రం 6 గంటలకి రోడ్డు ఎక్కినంత వరకు ఎవరు రాలేదు. ఇప్పటికి రోడ్డు ఎక్కక ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇక్కడ పోస్ట్ మార్టం చేసి సేవలు ఇచ్చేస్తారు, ఇంకేటి న్యాయం చేస్తారు చెప్పు మనకి. అడిగితే మీరు సీరియస్ అవ్వకుండా మీకు నా పిల్లల్ని మనకు చూపించవచ్చు కదమ్మా. చూపిస్తే అప్పుడు మాట్లాడతాము. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వేరే ఉంటుంది. ఏం వేరే ఉంటుందండి? మా పిల్లడి పోయి మీ బాధలు రోడ్డు మీద ఏడుతుంటే కనీసం అవతలోడు కనపడలేదు, ఏమీ కనపడలేదు. అవతలోడు కనీసం ఇప్పుడు వచ్చాడా ఎలాగుంది పిల్లడు కానీ ఒక్కరు కూడా రాలేదు, చేయలేదు. ఇప్పటికి మేము ఎంత ఏడుతున్నామా, మాకు మా కడుపు కోదాలు తగలాలి. కనీసం ఎలా ఉంది ఏంటని ఇక్కడ కనీసం రావాలి కదా ప్రతి ఒక్కరు. కనీసం ఇప్పటికి స్కూల్ యాజమాన్యం ఒక్కడు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి మాకు న్యాయం జరిగితే కానీ మేము ఇక్కడ వెళ్ళాము. పోస్ట్ మార్టం చేశారంటే సరే ఒప్పుకోము మేము. వాళ్ళు ఇక్కడికి రావాలి, మాకు ఏంటని చెప్పాలి. మాకు న్యాయం జరిగితే మేము ఇక్కడ ఉంటాం, లేదంటే మాత్రం ఎక్కడికి ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్తాం మేము కూడా. సో చూసాం కదా, ఇలా బంధువులు అలాగే ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉంటాం అంటూ కూడా శబ్దం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ తల్లి అయితే తల్లడిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే కడుబోదేవారు, చాలా పేదవారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, లేదంటే ఎవరైతే దీనికి బాధ్యతలుగా ఉన్నారో ఆ బాధ్యులైనటువంటి వాళ్ళైనా సరే వచ్చి ఆదుకోవాలంటూ చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే నిన్న జరిగినటువంటి ఆ ఘటనలో సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు కూడా కనీసం ఇక్కడ ఎలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది చూడడానికి కూడా రాలేదంటూ తీవ్రంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇది బొబ్బిలిలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, బొబ్బిలి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.